వాళ్ళిద్దరికి ఏమైనా ముందు పరిచయం ఉందా ఏంటి? అది నాకు తెలియదు. అది నీకు ఐడియా లేదు. సరే మీ ఆయనతోనే మాట్లాడదాం. మీ పేరండి? మేడం నవీన్ మేడం. నవీన్. సో ఇప్పుడు మీ ఆవిడ చెప్పిందంతా కూడా విన్నారు కదా. సో ఇలా ఎవరో రాంగ్ మెసేజెస్ పంపిస్తున్నారని చెప్పేసి భార్య బాధ్యతగా మీకు చెప్తే మీరేంటి ఆయన తీసుకొచ్చి డైరెక్ట్ గా పెళ్లి చేసుకోమని చెప్పేసి అడుగుతున్నారంట. అలా ఎవరన్నా చేస్తారా? అమ్మాయి మంచిది కాబట్టి చూపెట్టి చాలా మంది అయితే అవును. నా మ్యారేజ్ అయిన 1 డేకి ఫస్ట్ అంటే నెక్స్ట్ డే ఫస్ట్ నైట్ అనే రోజు ఒక రోజు ముందు అతను వచ్చి నాకు కలిశాడు. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? లేదు అంటే మ్యారేజ్ అని తెలుసు ఆ అబ్బాయికి, అంటే అతను లవర్కి తెలిస్తే అతను ఫస్ట్ నైట్ డే ముందు వచ్చి కలిశాడు. కలిసిన తర్వాత ఇలా చెప్పాడు. అదే ఊరేనన్నా? ఆ ఊర్లోనే ఉంటాడు అబ్బాయి? అతను తెలియదు. సరే ఎక్కడి నుంచో వచ్చాడు, కలిశాడు. ఇట్లా ఆమె లవరు ఇన్ని 2 years నుంచి లవ్ చేస్తున్నా, తర్వాత ఇలా వదిలేసిన తర్వాత నుండి డిప్రెషన్కి వెళ్ళిపోయినా, తాగిన మన మ్యారేజ్ అవుతుంది కూడా నాకు తెలియదు, తాగి పడిపోయినా. మ్యారేజ్ అవుతుందని తెలియదు కానీ ఫస్ట్ నైట్ ఎప్పుడు అవుతుందో తెలుసు అడిగి తాగి పడిపోయాడు. నెక్స్ట్ డే మన మ్యారేజ్ అని తెలిసిన తర్వాత వచ్చేసాడు నా దగ్గరికి. వచ్చి ఇలా చెప్పాడు తన ప్రాబ్లం, లవ్ ఆ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాడు. తర్వాత నేను సరే అని చెప్పా. అంటే పాస్ట్లో నాకు కూడా ఒక లవ్ ఉండేది. నెక్స్ట్ ఎవరు? వాళ్ళ పిల్లలతో కాదు, వాళ్ళ పిల్లలతో కాదు సార్. నా పాస్ట్లో ఒక లవ్ ఉండేది. అది ఎలా అంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మా లవ్ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో తెలియడం వల్ల వాళ్ళ డాడీ పరువు పోతుందని ఉరేసుకొని చనిపోయాడు. మళ్ళా ప్రాబ్లం మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా అలా చేస్తుందేమో అని ఆ అమ్మాయితో డ్రాప్ అయిపోయావు. అమ్మాయితో మీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ పరువు పోతే మీ అమ్మ కూడా చనిపోతుందేమో భయంతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. పోనీ చేసుకున్నవాడు మంచోడివే, నా భర్త చాలా గొప్పోడు అండి అంటుంది. ఆ గొప్పతనం ఇంకొకటి ఎవరినో నాకు పలానా వాడి వల్ల ప్రాబ్లం ఉందండి అంటే వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టాల్సింది, లేదా గోపాగలు కొట్టాల్సింది పోయి పెళ్లి చేసుకోండి అంటున్నావంటే ఏంటి నీ ఉద్దేశం? ఫస్ట్ నైట్ తర్వాత మళ్ళీ మీరు కాంటాక్ట్ లో ఉన్నారా ఆ అబ్బాయి నువ్వు, లేదంటే ఇంకా అక్కడితో కాంటాక్ట్ పోయిందా? ఉంది మేడం, ఉంది. అతని పేరేంటి? నానియా? నాని. నానికి నీకు కాంటాక్ట్ ఉందా? ఉందా? మెసేజ్ చేయించిందే నేను. అదేంటి? దానికి ప్రెగ్నెన్సీ తీసి చేయడం ఎందుకు? నీకు ఆల్రెడీ ఫస్ట్ నైట్ రోజే తెలిసింది ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడని. ఆ అబ్బాయి నాకు ఆ అమ్మాయే కావాలంటున్నాడు. నీకు లవ్ మీద చాలా అద్భుతమైన ఒపీనియన్ ఉంది. ఉన్నప్పుడు నువ్వేం చేసావు? ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే ఆ రోజే చెయ్యాలి, నువ్వు ఆ రోజే డెసిషన్ తీసుకోవాలి. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. మెసేజ్ అంటే అది కూడా వదిలేస్తే ఆ అబ్బాయి వదిలేసానంటే మీ ఆవిడ నన్ను అడగాలి కదా, అసలు నీకు అబ్బాయి అంటే ఇష్టమా, మరి ఏంటి, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు, మీ ఆవిడని అడిగావా? పోనీ అడగలేదు. అడగాలి కదా మరి. 2 things క్లియర్. నువ్వు నాని అప్పటి నుంచి 1.5 year పాటు పెళ్ళైన కాడి నుంచి ఫస్ట్ నైట్ నుంచి ఫస్ట్ నైట్ నాతో జరగలేదు. జరగలేదు. ఎవరితో జరిగింది? అతనితోనే జరిగింది. ఆ రోజు గురువారం ఫస్ట్ నైట్ రోజు. నువ్వు మౌన వ్రతము ఏ వ్రతాలు ఉన్నా అన్నిట్లోనూ నువ్వు కవర్ చేస్తావు. మరి ఆ రోజు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసినప్పుడు ఆవిడ రూమ్ లోకి ఎవరు వెళ్ళారు? అతన్ని నేనే పంపించాను. అతన్ని. అదేంటయ్యా ఏం చెప్తున్నారు మీరు? ఇంట్లో ఎవరు ఉండరా ఏంటి? కాదు, మౌన వ్రతం ఉంది అని ఫస్ట్ నైట్ పెట్టుకున్నారా మీరు? అలా కలిసి వచ్చింది. అలా ఎలా కలిసి వస్తుంది తొక్క? నువ్వు ఫస్ట్ నైట్ రోజు ఫిజికల్ గా కలిసే ఉద్దేశం లేకపోతే ముహూర్తాలు అట్లా పెట్టరు నానా. ఏం చెప్తున్నావు నువ్వు అసలు? నీకు ముందు నుంచే వాళ్ళు అనుకోకుండా అలా కలిసి వచ్చి. సరే రూమ్ లోకి ఆయన వెళ్తే ఆయన ఉన్నాడని అమ్మాయికి తెలియదా? లైట్ ఆఫ్ చేసిన కదా. ఏంటమ్మా సినిమా స్టోరీ అని చెప్తున్నావా? అతనేంటి, అతని పర్సనాలిటీ ఏంటి? పైగా అంత ముందు లవర్స్ వీళ్ళిద్దరు, అబ్బాయి వాయిస్ గుర్తుపట్టదా? అసలు ఏమి మాట్లాడకుండా ఫస్ట్ నైట్లు జరుగుతాయా? మౌనవ్రతం కదా. మౌనవ్రతం అని అమ్మాయికి తెలుసా? నీకు మౌనవ్రతం అని? మరి నీకు మౌనవ్రతం అంటే కనుక అమ్మాయితో పాటు పడుకుంటావని ఎలా అనుకుందా అమ్మాయి? వ్రతం అంటే ఏంటి? అన్ని రకాల పద్ధతులు పాటిస్తావు, మిగతా అన్ని చేసేస్తావు, మౌనంగానే ఉంటావా? కాదు, ఎందుకు వాడిని నీ అమ్మాయి రూమ్ లోకి తొయ్యవలసిన అవసరం ఏంటి? ఏంటి ఆ దారదత్తం ఏంటి? అంటే నా పాస్ట్ లవ్ ఉంది కదా, ఆ డిప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఒక లవర్. ఇప్పుడు వదిలేయాలయ్యా నువ్వు, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని ఆ ఉత్తమ అవార్డులు ఆ రోజే తీసుకోవాలి. నువ్వు సీక్రెట్ గా ఒక అమ్మాయి రూమ్ లోకి, ఆ అమ్మాయికి ఇష్టమో లేదో తెలుసుకోవా? ఆయన చేసుకోవాలనుకుంటే అమ్మాయి అప్పుడే చేసుకునేది కదా. అతని క్యారెక్టర్ మంచిది కాదనే కదా అబ్బాయిని వదిలేసింది. నువ్వెవడో డిసైడ్ చేయడానికి అమ్మాయి లైఫ్ ని. సో ఫస్ట్ నైట్ లో అమ్మాయిని అతను లోపలికి పంపించావు, తర్వాత ఏం జరిగింది? సరే జరిగింది ఏదో జరిగింది. పొద్దున 4 o'clock అలా అబ్బాయి లేచి వెళ్ళిపోయాడా? నేను అక్కడికి వెళ్ళి పడుకుని పోయాను. సో ఇప్పటికీ మీ భార్యకి నువ్వు అసలు ఏదన్నా నమ్మశక్యంగా ఉందా కొంచెం అయినా? ఏమ్మా? నాకు తెలియదండి నిజంగా. ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఏమైనా ప్లాన్ చేశారా? నాకు పాలల్లో ఏదో కలిపాడు, మత్తుగా ఉంది, మళ్ళీ కరెంట్ పోయింది, చీకటి. అలా కదా, అసలు నీ ఫేస్ లో షాకే లేదేంటి అమ్మాయి? అతను కాదంట నీ ఫస్ట్ నైట్ పడుకుంది, నీ లవర్ అంట. నీకు హ్యాపీగా ఉందా? మరి ఎందుకు ఎట్లా, ఏది ఇమోషన్ ఏం లేదండి? అమ్మ ఈ విషయం నీకు ఇప్పుడే తెలుసా, ఇంటి దగ్గర కూడా తెలుసా? ఇప్పుడే తెలిసింది, మీకు చెప్తుంటేనే వింటున్నాను. మేము షాక్ అయిన దాంట్లో పావు వంతు కూడా షాక్ అవ్వలేదు నువ్వు. గోపలు పగల కొట్టాలి ఏం జరిగిందిరా అని.
ఇక్కడ కాదు ఈ పంచాయతీ తేలాల్సింది. సరే సరే అంటే ఏంటి ఫైనల్గా ఏంటి నీ ఆలోచన ఏంటంటే వాడిని రూమ్లో పడుకోబెట్ట తర్వాత నువ్వు కంటిన్యూ అయ్యావా? నేను ఇంకా ఏం చేయలేదండి. ఆ తర్వాత మీకు మీ మధ్య ఫిజికల్ రిలేషనే లేదా? ఫిజికల్ లేదు. ఆ అమ్మాయి 3 months ప్రెగ్నెంట్, నువ్వు ఫస్ట్ నైట్ గురించి చెప్తున్నావు 1 year బ్యాక్. ప్రెగ్నెన్సీ చేసింది అతను కదా. అరే బై 1 year ముందు కలిస్తే ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఎట్లా వస్తుంది? మ్యారేజ్ అయిన 1 dayకే ఫస్ట్ నైట్ కదా. అవును, రోజు కల్పిస్తాం. ఆ తర్వాత రెగ్యులర్ గా ఈయనే వస్తున్నాడా ఇంటి రూమ్ లోకి? లెక్క ఎలా తేలుతుందబ్బా? ఇప్పుడు మీ ఆవిడ గర్భవతి, 3వ నెల గర్భవతి. 3వ నెల గర్భవతి అంటే 3 నెలల క్రితమే కలిసి ఉండాలా మరి? అవుతుంది కానీ ఫస్ట్ నైట్ జరిగింది తనతో కదా. తర్వాత ఆ పిల్లాడు అతని పిల్లాడు కదా. అది కాదు నవీన్, ఒకసారే వాళ్ళిద్దరు కలయికి నువ్వు హెల్ప్ చేసావా, లేదంటే చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరు కలవటం? ఒక 3-4 times. ఎలాగా? ప్రతి గురువారం అలా. ప్రతి గురువారం మౌనవ్రతం, లైట్లు ఆపటం. ఏదో అమ్మాయి ఫిజికల్ రిలేషన్ అడుగుతున్నప్పుడల్లా నువ్వేదో గురువారం సెట్ చేస్తున్నావా? తనకు మొత్తం మందు టాబ్లెట్ ఎలా కల్పించేసి. ఎవడిస్తున్నాడు నీకు మొత్తం మంది టాబ్లెట్లు? ఏ డాక్టర్ ఇస్తున్నా? కాదు, రోజు ఈ అమ్మాయికి పాలు తాగటం అలవాట రోజు, లేదంటే ఆ కార్యక్రమం? నవ్విన్ ఇలా చేసావు నువ్వు? నాకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా నీ ఇష్టానికి నువ్వు ఇలా చేస్తావా? దానికి ఇష్టం కష్టం ఉంటుందమ్మా, అది ఎవరికైనా కష్టమే. సరే, నీ భార్యని ఎవరికి పడితే వాళ్ళకి ఇలా ఫోన్లు చేసి అడగగానే ఇచ్చేస్తావా? ఆడు అడగలేదంటే వీడే ఇచ్చాడంట. ఏరా నువ్వు నా లైఫ్ ని నాశనం చేయడానికి ఎట్లా వచ్చినావు నువ్వు? అసలు వాడు అడగగానే వాడు పంపించింది, నా పిల్లని పంపిస్తా అనగానే వచ్చావా? నాకు పెళ్ళైందని తెలీదా? అసలు నువ్వంటే వద్దు అనుకునే కదా నేను ఇంకో పెళ్లి చేసుకుంది. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు వద్దు, నేను వద్దనుకున్నా కదా నేను పెళ్లి చేసుకుంది, వేరే పెళ్లి. సంతోషంగా ఉంటున్నా, నా లైఫ్ లోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేసి పెట్టినవు. అమ్మ ఆడొచ్చాడు సరే, ముందు అక్కడ దుకాణం మీ ఆయన కదా చేసింది. చేసిందంతా నువ్వే, అసలు చేసిందంతా నువ్వే. నేను ఒక్క మెసేజ్ వచ్చిందని చెప్పడం తప్ప? అసలు మెసేజ్ వచ్చిందని నీకు విషయం తెలిసింది చెప్పడం తప్ప? నేను నాకు లవర్ వాడు కావాలని నీకు చెప్పానా? చెప్పలేదు, కానీ ఫీల్ ఏదో ఉంటో తెలుసు కాబట్టి. నేనెందుకు ఫీల్ అవుతా? నువ్వు ఇష్టం, నువ్వంటే ఎంత ఇష్టమో రోజు చూపించట్లేదా? నీకు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను. తొక్కలోడు ఫీలింగ్ ఉంటే లోపల పెట్టుకోవాలి. భార్యని డొనేట్ చేస్తారా? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తావు, ఇంకొకటి వచ్చి అడిగితే ఇచ్చేస్తావా నీ భార్యని? వాడికి ఎందుకు ఇస్తాను, వాడిని లవర్ కాదు కదా. వాడు నా లవ్వర్ కాదనుకునే కదా నిన్ను చేసుకుంది. ఈ అమ్మాయిని అడగాలి కదా, అబ్బాయి చెప్పింది విన్నావు, మరి నీ భార్య చెప్పింది కూడా వినాలి కదా, నీకు ఇష్టమా లేదా అని. అంత మంచోడు నీకున్నట్లు వాళ్ళకి కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయిగా, నిజంగా ఉందా లేదా అని తెలియాలి కదా. ఉంటున్నాడు అనుకుంటున్నా కదా నేను. ఇలా చేస్తావా నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా? ఒక్క నిమిషం, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ మెసేజ్ కూడా ఏంటి? నువ్వేంటి వాడికి చెప్పడం, మళ్ళీ మెసేజ్ పంపించి ఈ కొత్త కథ ఏంటి? అదే మెసేజెస్ వస్తున్నాయని చెప్పాను. అదే ప్రెగ్నెన్సీ వచ్చిందిగా, విషయం ఫైనలైజ్ చేయడానికేమో. నాకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి నాకు మెసేజ్లు స్టార్ట్ అయినాయి, అమ్మ విషయం బయట పడుతుందని. ఏంటి నవీన్, ఎందుకు మెసేజ్ పంపించమని చెప్పేవాడిని? అంటే ఇది సిచ్యువేషన్ అనేది తెలియాలని. ఈ సిచ్యువేషన్ తెలియాలా? 1 year ఎందుకు పట్టిందమ్మా సిచ్యువేషన్ గురించి? అంటే ప్రెగ్నెన్సీ టైంలో తొందరగా. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఎన్ని సంవత్సరాలు నడిపించేవాడు ఇట్లా దుకాణం? మీ ఏదో ప్లాన్ ఉంటది కదా, మీరిద్దరు ఒక క్రైమ్ ప్లానర్స్. ఫైనల్ గా నీ డెస్టినేషన్ ఏంటి? అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది కాబట్టి వాళ్ళిద్దరిని కలిపేయాలనా? కలిపేసి నువ్వు తప్పుకోవాలనా? కలిపేసి నువ్వు కూడా ఉండాలనా? కలిపేసి తప్పుకోవాలనా? దానికి ఇంత డ్రామా ఆడాలరా బాబు? నువ్వు నాకొద్దు నీకొద్దు అని చెప్పుంటే కనుక ఆ అమ్మాయికి కూడా పాస్ట్ లవ్ మళ్ళీ రివైవ్ చేసుకుని హ్యాపీగా ఇద్దరు కలిసిపోతారు కదా. ఇంత దొంగ నాటకాలు ఎందుకు? అంటే ప్రెగ్నెన్సీ అయితే ఒక మంచి ఫ్యామిలీ ఉంటుందని కలిసి. ఇప్పుడు వరకు మొత్తం 1 year లో ఆవిడ నువ్వు భార్యాభర్తల్లో కలవాలి, ఫిజికల్ గా కలవాలి. రెగ్యులర్ గా భార్యాభర్తలుగా ఉత్తమ భర్త కింద నువ్వు చూపిస్తున్నావు అమ్మాయికి. అమ్మ నీకన్నా ఉండాలి కదమ్మా. ఓన్లీ గురువారం పూటే మౌనవ్రతం రోజే మా ఆయన ఎందుకు కలుస్తున్నాడు అనేటువంటి లెక్క ఉండాలి కదా. మౌనవ్రతం అంటే కనుక బాబాకు సంబంధించినటువంటి ఒక భక్తి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో నిష్టగా ఉండాలి. ఒక నిమిషం విన్న తర్వాత మాట్లాడు, ముందు స్పీడ్ వద్దు. ఈ ప్రశ్నలు ముందే అడుగుంటే ఈ దరిద్రం మాకు ఉండేది కాదు కదా. ఓన్లీ గురువారం రోజు కలవటం ఏంటి, అది కూడా మౌనవ్రతం రోజు కలవటం ఏంటి, కలిసినప్పుడు నువ్వు మత్తుగా పడుకోవటం ఏంటి? ఈ లెక్కలేమి నీకు అర్థం కాలేదు అంతకుముందు? నాకు మత్తులో ఉండి నాకేం అర్థం కావట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.